ఆయనకు ఫోన్ చేసి పొట్టు తిడుతుంది, నువ్వు చెప్పమన్నాడు ఎందుకు చెప్తావు అని. మరి నీతో చదువుకున్నాడు, నీకు మెంటర్ చేసినోడు ఆయన నీకు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తే, నేను ఉద్యోగానికి వెళ్ళి తీసేసి మ్యూజిక్ టీచర్ అని తీసేస్తే నేను ఎందుకు పనికిరా అని ఆత్మహత్య చేసుకోపోతే ఆయన కాపాడిండు. ఒక్కసారి గుర్తు చేసేది, ఒక్కసారి ఫోన్ చేసేది, ఆయన హాస్పిటల్ పడ్డా మినిమం కట్టసిగా ఇది చేయదు. అట్లా నీతో పాటు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఏమనంటే నేను సెలబ్రిటీ. ఎవరికి సెలబ్రిటీ రా, ఎవరికి యూజ్ కాదు, ఎందుకు రా సెలబ్రిటీ బంకనా? ఏమో నువ్వు పైసలు సంపాదించుకోవడానికి సెలబ్రిటీయా? నీ తోటి ఉన్న వాళ్ళకి సామాన్యులకు నువ్వు అందుబాటులో లేకుండా, వాళ్ళ మంచి చెడు పట్టించుకోకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా, వాళ్ళకి బాధపడుతుంటే నువ్వు ఇప్పుడు ఎవడైతే బాధితుల పక్షాన్ని కొట్లాడుతుర్రో ఆయన మీద కేసు పెడుతుంది. కానీ నీకు నిజంగా నీ పేరు వాడినందుకు వాడి మీద కేసు పెట్టాలి. నువ్వు మధు రమావతి మీద బాధితులు బాధపడుతుంటే బాధితుల పక్షాన్ని వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పక్షాన్ని మధు రమావతికి అగేన్స్ట్ కొట్లాడాలి. ఎప్పుడు చేసినా నువ్వు ఇన్నిసార్లు అడిగినా కానీ, ఎందుకంటే నీకు తెలుసు కేసు పెడితే నీ ఫోన్లే ఫస్ట్ తీసుకుంటారు, నీ ఫోన్లోనే వానితో ఎన్నిసార్లు మాట్లాడినావు ఏంది అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి కదా.